ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 15 బుధవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీ జీవితంలో ఒక సాధారణమైన రోజు కాదు, మీ జీవితంలో ఒక గంభీరమైనటువంటి మార్పుకు సంకేతం ఇచ్చే రోజు అని చెప్పుకోవచ్చు. మీరు అనుకోని విధంగా మీరు ఊహించని వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది. మీకు ఉదయం లేవగానే అంతా మీకు అర్థం కానట్టు మీ జీవితం ఉంటుంది. ఒక చిన్న అసహజ భావన కూడా మీలో కలుగుతుంది. ఏదో జరుగుతుంది అని ఒక లోపల ఒక సంకేతం మీకు తప్పకుండా వస్తుంది. ఇది మీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పే దిశగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రోజున ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది. ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు ఏం జరుగుతుంది పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఇక్కడ మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 15వ తేదీ బుధవారం రోజున అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి, ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది. ఉదయం లేచి నుండే మీ మనస్సులో తెలియని భావాలు కలుగుతాయి. దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ అదే సమయంలో మీ జీవితంలోకి ఒక స్త్రీ అడుగు పెట్టబోతుంది. లేదా ఇప్పటికే మీ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఒక స్త్రీ ఈరోజు తన అసలు రూపాన్ని చూపించడం కూడా ప్రారంభించబోతుంది. ఆమె పేరులో ఒక ప్రత్యేకమైన అక్షరం ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా SRL అనే లెటర్తో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలో ఈరోజు కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. ఆమె అంటే మొదటి ఎంతో ఆమె మీకు మంచిగా కనిపిస్తుంది. ఆమె మీ ప్రతి మాట వింటుంది, మీకు చాలా సపోర్ట్గా ఉంటుంది, మీకు దగ్గరగా ఉంటుంది. మీరు కూడా ఇంత అర్థం చేసుకునే వ్యక్తి ఎవరుంటారు అని భావించి ఆమెపై నమ్మకాన్ని మీరు పెంచుకుంటారు. కానీ ఇదే సమయంలో మీ జీవితంలో పెద్ద తప్పుగా భావించే అవకాశం కూడా ఉంటుంది. ఈ స్త్రీ సాధారణంగా వ్యక్తి కాదు. ఆమె మీ జీవితంలోకి రావడం వెనుక ఒక గాఢమైన ఉద్దేశం ఉంటుంది. మీరు చెప్పిన ప్రతి మాట, పట్టించుకున్న ప్రతి రహస్యం ఆమె జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆ స్త్రీ ఏంటంటే మీ యొక్క బలహీనతను, మీ యొక్క భావోద్వేగాలు ఇవన్నీ ఆమెకు ఒక ఆయుధంగా మారే అవకాశం ఈ రోజున కనిపిస్తుంది. కొంతకాలానికి మీరు ఊహించని విధంగా ఆమె ప్రవర్తన మారబోతుంది. మీకు సపోర్ట్ ఇచ్చిన అదే వ్యక్తి, అదే స్త్రీ మీకు ఈ రోజున వ్యతిరేకంగా మారుతుంది. మీకు దగ్గరగా ఉన్నటువంటి అదే వ్యక్తి మీపై అనుమానాలు కూడా
సృష్టిస్తుంది. ఇంట్లో గొడవలు రావడం, మీ స్నేహితులతో అపార్థాలు కలగడం, మీరు చేసే పనులకు అడ్డంకులు రావడం, ఇవి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. ఇది ఎందుకు జరగబోతుంది అని ఆలోచిస్తే మీరు ఏంటంటే మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి నెమ్మదిగా మీ ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుంది. మీరు నమ్మి ప్రతి విషయం మీరు సందేహం కలిగిస్తుంది. మీరు నడుస్తున్న మార్గాన్ని మార్చేలా చేస్తుంది. ఒక దశలో మీరు పూర్తిగా ఆమె మాటలపై ఆధారపడే స్థితికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అదే సమయం ఆమె మిమ్మల్ని నిలువెల్లా ముంచే పరిస్థితి సృష్టించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో సింహ రాశి వారు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ప్రతి దగ్గరవుతున్న వ్యక్తి మీ మంచికే వస్తాడని అనుకోకండి. ప్రతి చిరునవ్వు వెనుక నిజాయితీ ఉండదు. ఈరోజు మీకు ఒక హెచ్చరిక, ఒక సంకేతం. మీరు జాగ్రత్తగా ఉండి ప్రమాదాన్ని ముందుగా గుర్తించి తప్పించుకుంటేనే బాగుంటుంది. లేకపోతే చిన్న నమ్మకం మీ జీవితంలో పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం జరుగుతుందో, ఎలా జాగ్రత్త పడాలో మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ కుటుంబ విషయాలు, మీ యొక్క ఆర్థిక విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా మీరు ఎంత నమ్మకం ఉన్నా సరే మీ అన్ని విషయాలను అయితే మీరు ఎవరితో చెప్పుకోకండి. అయితే ఈ సమయంలో మీరు ఈ అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా SMR అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే స్త్రీలతో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే నష్టపోతారు. సింహ రాశి వారికి ఈరోజు అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో పాత కస్టమర్ల ద్వారా చిన్న లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడం వల్ల మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో మూడో వ్యక్తి వల్ల అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బయట వారి మాటలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. వారి మాటలు నమ్మడం వల్ల మీ ప్రేమలో చిన్నపాటి అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మూడో వ్యక్తి కారణంగా మీ మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ సమయంలో అయితే మీకు భాగస్వామి సపోర్ట్ అయితే లభిస్తుంది. ఈ సమయంలో అయితే భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు చూసుకుంటే ఫోకస్ పెరుగుతుంది. చదువులో మీరు మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఆరోగ్య సమస్యలు అయితే పెద్దగా ఏమీ ఉండవు. అలసట ఉండే అవకాశం ఉంటుంది. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోండి. స్నేహితులతో ఈ సమయంలో అయితే మీకు సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క పాత స్నేహితుల నుండి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రావచ్చు. వారి సపోర్ట్ ఈ రోజున మీకు ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే ఈ యొక్క వ్యాపారస్తులకు చూస్తే వ్యాపారంలో చిన్నపాటి లాభాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి శ్రమ ఈరోజు అధికంగా ఉండబోతుంది. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా చిన్నపాటి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో సింహ రాశి వారికి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ రోజున్న ప్రయాణాల్లో మీకు నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఒక స్త్రీ మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మీతో స్నేహంగా మాట్లాడుతుంది. మీ కుటుంబ విషయాలను అడుగుతుంది. మీ పరిస్థితులను కూడా తెలుసుకుంటుంది. నేను మీ వాళ్ళ అన్న భావన కలుగుతుంది. తర్వాత ఆమె మీ ఇంట్లోకి, మీ కుటుంబంలోకి నెమ్మదిగా రావడం, తలదూర్చడం ప్రారంభిస్తుంది. మీ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం, చిన్న చిన్న సలహాలు ఇవ్వడం, ఎవరి గురించి ఏమనుకుంటున్నారో అని చెప్పడం, నెమ్మదిగా చేసే పనులు ఉన్నాయి. మీరు కూడా మొదట్లో పర్లేదులే అని మన మంచికే చెప్తుంది అని అనుకుంటారు. ఆమె
సలహాలు మీరు వినడం ప్రారంభిస్తారు. కానీ మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపార్థాలను ఆమె సృష్టిస్తుంది. ఒకరి గురించి ఒకరికి తప్పుగా చెప్పడం ప్రారంభిస్తుంది. మీలో అవమానాలను కూడా పెంచుతుంది. అలాగే ఆ స్త్రీ మీరు నమ్మిన వాళ్ళ మీదే మీకు సందేహం కలిగేలా కూడా చేస్తుంది. మీ ఇంట్లో ప్రశాంతత కూడా కరువయ్యేలా చేస్తుంది. చిన్న గొడవలే పెద్ద గొడవలకు దారి తీసే విధంగా చేస్తుంది. అయితే ఈ సమయంలో ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ మానసిక శాంతిని కూడా దెబ్బతీస్తుంది. మీ కుటుంబ సంబంధాలను బలహీనతను పరిచే విధంగా ఉంటుంది. మీ విషయాలను గందరగోళంగా మారుస్తుంది. చివరికి మీరు నమ్మిన వ్యక్తి అదే వ్యక్తి మీ జీవితాన్ని నిలువెల్లా ముంచే అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. నెమ్మదిగా మీలో ఇది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఇది గుర్తించండి. అటువంటి స్త్రీ ఎవరో గుర్తించి వారికి దూరంగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. అటువంటి స్త్రీతో మీరు అన్ని విషయాలు అయితే షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఈ రోజున ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు గణపతి ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే ఈ రోజున అయితే మీరు హనుమాన్ చాలీస పఠించండి. మీకు వీలైతే నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.